స్తోత్రమెస్సయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? మరి దేవుని బిడ్డలుగా మనకి ఇది చాలా అవసరము కనుక ప్రతి ఒక్కరూ ప్రతి దినము మరి దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో నడవడానికి మీరు ప్రయత్నం చేయండి. తద్వారా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేము పక్షమందు నేను ఊరుకుండను, జనులు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో కొత్త పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పాతది నీ జీవితంలోకి ఉండదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు గనక మరి ప్రతి ఒక్కరు మరి పాత నీ జీవితంలో వ్యాపారంలో లాస్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీది ఆశీర్వదించబడిన వ్యాపారం, అంటే నష్టపోయిన వ్యాపారం నుంచి ఆశీర్వదించబడిన వ్యాపారంలోనికి, మరి నష్టపోయిన పొలంలో నుంచి ప్రభు ఆశీర్వదించబడిన పొలంలోనికి నువ్వు మరి నీ పేరు మార్చబడబోతుంది. నువ్వు ఇప్పుడు వరకు నష్టపోయావు, మరి అన్నీ కోల్పోయిన స్థితిలోంచి అన్నీ సంపాదించుకునే వ్యక్తిగా నేను దేవుడు చేయబోతున్నాడు కనుక ప్రియమైన దేవుడు, ఇంకా ఒకవేళ మరి అనారోగ్యంతో ఉన్న నీవు మరి ఆరోగ్యకరముగా, అంటే అనారోగ్యము ఆ బిడ్డను ఉంటుంది, అంటే ఆ బిడ్డ రోగి అని ఒకవేళ నేను పిలుస్తున్నారేమో, నీవు రోగిని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే నీవు ఆరోగ్యవంతురాలు కనుక మరి దేవుడు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానమే అది. మరి యేసయ్యను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఆయన మరి అనేకమైన మార్గాలు మీరు తిరిగి ఉన్నారేమో, అయితే నా ప్రభు అయిన యేసు క్రీస్తుని, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచు, నన్ను బలపరచు, నన్ను దీవించు అని ఒక మరి ప్రార్థన చేసుకోండి. అలాగే వ్యాపారంలో నష్టపోయింటే ప్రభువా నా వ్యాపారాన్ని దర్శించు, అలాగే నీ కుటుంబంలో ఉన్న అనేకమైన విషయాల్లో నువ్వు కోల్పోయి ఉంటే ప్రభువా నేను కోల్పోయినవన్నిటిని మరి నాకు తిరిగి దయచే యేసు ప్రభువా అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే నా ప్రియ సహోదరుడా సహోదరి, మరి దేవుడు నీకు ఏమంటాడంటే కొత్త పేరు, నీకు నియమింపబడిన కొత్త పేరుతో నిన్ను దేవుడు మరి పిలుచుకుంటానని, మరి నిన్ను దీవిస్తానని, నిన్ను హెచ్చిస్తానని, నిన్ను స్వస్థపరుస్తానని, నిన్ను ఆరోగ్యకరంగా బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక నా సహోదరుడా సహోదరి, మీరందరూ దేవునికి దగ్గరగా జీవించడం, దేవునికి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేయండి. తద్వారా నీకు క్షేమం కలుగుతుందని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడునని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అయ్యా, ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి వారందరి జీవితాల్లో ప్రభా అద్భుత కార్యం జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి నాయన. పాపులుంటే క్షమించండి, పాపం నుంచి విడిపించండి. వ్యాధి బాధలు రోగం నా తండ్రి అనేకమైన రకాలు వ్యాధులు వాటన్నిటిలో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి. నా జీవితం అయిపోయింది అనుకుంటున్న ప్రజలను నాయన, బెడ్ రిటర్న్ అయిపోయిన ప్రజలను ప్రభా, హాస్పిటల్స్లో ప్రభా వెంటిలేటర్ మీద ఉన్న ప్రజలను మీరు విడిపించండి, స్వస్థపరచండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఇంకా ఎంతమంది ప్రజలు నా తండ్రి నాయన ఆయా రీతిలుగా శోధనకు గురవుతున్నారు ప్రభా. నాయన ఆయా చోట్లకు వచ్చి మేము చిక్కుకుపోయాం అని అనుకుంటున్నారు. అనేక మంది డబ్బు ఇచ్చి చిక్కుపోయి ఉన్నది ప్రభా, అనేకమైన ప్రభా చిక్కబడి ఉన్నది ప్రభా. వారి ధనము తిరిగి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా నా తండ్రి దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర దేశాన్ని కాపాడమని. అలాగే తండ్రి నాయన ఈ దినం ఎవరిది మ్యారేజ్ బర్త్డేనో బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా ఈ దయకిరటం దయచేయమని ప్రభా. అలాగే తండ్రి ఇంకా నువ్వు నా ప్రభా అనేకమైన మంది ప్రభా ప్రార్థన చేస్తే బాగుండి, నన్ను అందరి అవసరతలో తీర్చమని యేసునామమున ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. మరి ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరం ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.